వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని తెలిపిన పరకాల ఏసీపీ. అమెరికా పర్యటనలో భాగంగా డల్లస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలంటే ఎందుకంత కక్ష? 2 సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లల గోస పెడుతున్నావు. తమ పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులను పెట్టి బయటకు నెట్టేస్తున్నారు. అలుగు వర్షిని ఎస్సీలంటే ఎందుకు అంత నీకు చిన్న చూపు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 1 కాదు 2 కాదు 2 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను గోస ఉంచుకుంటున్నారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలంటే అంత కక్ష? ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునేటోళ్ళు, వీళ్ళందరూ కూలి పనులు పోయేటోళ్ళు, వాచ్మెన్ పనులు చేసుకునేటోళ్ళు, సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునేటోళ్ళు, క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునేటోళ్ళు. వీళ్ళు వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి? సంక్షేమ భవనము, అది సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా? వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు, అప్పుడున్న ఆఫీసర్లు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు, కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం, సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం, వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు. ఖబర్దార్ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి, మా పాలకుర్తి నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నావు. అతి త్వరలోనే నిన్ను భారతదేశం నుండి తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఓయూ స్కాలర్ రాజేష్ నాయక్ అన్నారు. నమస్తే, నేను మీ రాజేష్ నాయక్, పాలకుర్తి నియోజకవర్గం. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజాపాలన మీద ఏర్పడ్డటువంటి ఈ ప్రభుత్వం, అదేవిధంగా ప్రజాపాలన పేరిట మేము ప్రజలకు మంచి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే అయినటువంటి యశస్విని రెడ్డి గారు ఇవాళ పాలకుర్తి అడ్డాగా పాలకుర్తి నియోజకవర్గంలో వారి యొక్క స్పెషల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక రౌడీయిజము, గుండాయిజాన్ని ప్రేరేపించి ఇవాళ ఎస్సీ ఎస్టీల మధ్యన ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మా ఈ గిరిజన యువకుడైనటువంటి శ్రీను నాయక్ సావుకు కారణమయ్యారు. అదేవిధంగా నిన్ను ప్రశ్నిస్తున్నందుకు రాజ్ కుమార్కి జైలుకు పంపినావు. అదేవిధంగా నిన్ను ప్రశ్నించినందుకు మా యొక్క ఎస్టీకి సంబంధించిన గిరిజన ఒక జర్నలిస్ట్ అయినటువంటి మన ఉపేందర్ సింగ్ మీద కేసులు పెట్టినావు. అదేవిధంగా నాలాంటోళ్ళు ప్రశ్నించినందుకు మమ్మల్ని బెదిరిస్తా ఉన్నావు. నిన్నటికి నిన్న మా పాలకుర్తి అడ్డా మీద గత ప్రభుత్వంలో మా యొక్క తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని చెప్పేసి ఒక స్పేస్ కేటాయిస్తే దాని మీద నువ్వు నిర్దాక్షిణ్యంగా ఇవాళ రాత్రికి రాత్రి 100 మంది పోలీస్ బలగాలను పెట్టుకొని ఇవాళ నీ రాజ్యాంగమైనట్టు, ఇదేదో నీ రాచరిక పోగడైనట్టు, ఇదేదో నీ రాజ్యమైనట్టు ఇలా 100 మంది పోలీసులను పెట్టుకొని ఇవాళ ప్రహార కాపించి వాళ్ళ మధ్యలో గద్దె నిర్పించి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నువ్వు పెడతావా? ఏం తమాషా అనుకుంటా? ఎవరబ్బా సొత్తు అని పెడుతున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? ఈ పోరాటాల గడ్డ పాలకుర్తి అంటేనే ఒక పోరాటాల గడ్డ. చాక లైలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, తాను నాయక్ లాంటి పుట్టిన నేల మీద నువ్వు ఇవాళ ఏం చేస్తా ఉన్నావమ్మా? స్వయాన ఝాన్సీ రెడ్డి గారికి ఏ అర్హత ఉన్నదని పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని మరి ఒక ఎస్సీ యువకుడైనటువంటి మా యొక్క కార్యకర్త మీద నువ్వు కేసులు పెట్టిస్తావా?
ఏం అర్హత ఉందని పెట్టిస్తావు నువ్వు? ఇవాళ మేము అధికారులకు కానీ ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ మేము హెచ్చరిస్తా ఉన్నాము, వచ్చేది మా ప్రభుత్వమే, వచ్చేది మళ్ళీ దయాకర్ రావు గారు. ఎక్కడ మీరు ఎక్కడున్నా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి అండ చూసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసి రెచ్చిపోతున్నారు కదా, ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం. రేపటి రోజున మా రోజు వస్తుంది, ఎక్కడున్నా సరే దానికి కారకులైనటువంటి వాళ్ళను ఎక్కడ బొక్కలు దాక్కున్నా కూడా గుంజుకొచ్చి మరి తగిన శాస్తి జరిపిస్తాం. ఇప్పటికైనా నువ్వు ఝాన్సీ రెడ్డి గారు మీరిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల మీద ఎక్కడ అడుగుతారో జనాలని చెప్పేసి ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నావు తప్ప ఏ రోజు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా అని చెప్పినావు. ఎక్కడ పోయిందమ్మా? నీకు వచ్చిన జీతాన్ని ప్రతి నెల ఒక పేద కుటుంబానికి ఇస్తాను, ఎటు పోయిందమ్మా? అదే విధంగా మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తాను, ఎటు పోయింది? నువ్వు ఇచ్చిన నీ ప్రభుత్వము నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా స్వయాన నీకు సంబంధించిన స్పెషల్ మేనిఫెస్టో ఇవాళ పాలకుర్తి ప్రాంతంలో కేటాయించి పాలకుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తానికి మొత్తం అయోమయం చేసి మా యొక్క బీసీలు ఎస్సీ ఎస్టీలను మోసం చేసి ఇవాళ గద్దెనెక్కి నువ్వు ఇవాళ ఏం చేస్తా ఉన్నావు? దాదాపుగా 20 సంవత్సరాలు పాలించినటువంటి దయాకర్ రావు గారు పాలించిన ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలే. కానీ ఇవాళ నువ్వేం చేస్తా ఉన్నావు? ఏం ఈ సభ్య సమాజానికి పాలకృతి నేలకి ఏమి ఇద్దాం అనుకుంటావు? నువ్వు పాలించేది ఇంకా 3 సంవత్సరాలే, నువ్వు 3 సంవత్సరాలే. నెక్స్ట్ మళ్ళా రిటర్న్ టికెట్ టు అమెరికా. నువ్వు ఉండవు ఇక్కడ. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, మీ యొక్క ఎవరన్నా చూసుకొని మీరు రెచ్చిపోతా ఉన్నారో, మీ యశస్విని రెడ్డి గారు ఝాన్సీ రెడ్డి గారి అండ చూసి రెచ్చిపోతా ఉన్నారు. రేపటి రోజున ఓడిపోయిన నెక్స్ట్ డేనే రిటర్న్ టు అమెరికా వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు ఉండేది ఇక్కడే. ఎవడెవడు ఏమేమి నాటకాలు ఆడుతా ఉన్నారు, ఎవడెవడు ఎటువంటి అరాచకాలు సృష్టిస్తా ఉన్నారు, ఎవడెవడు ఏం కబ్జాలు చేస్తా ఉన్నారు, ఏ దాదాగిరి చేస్తా ఉన్నారు, గుండాగిరి చేస్తా ఉన్నారు, ఒక్కొక్కరిని ఇడిచిపెట్టే సవాలే లేదు. దయాకర్ రావు గారు ఇడిచిపెట్టినా కూడా మేము ఎప్పటికి వెన్నంటే ఉండి గుర్తు చేసి మరి మిమ్మల్ని మాత్రం చిత్రహింసలు వధించే బాధ్యత మేము తీసుకుంటాం. జై తెలంగాణ, జై పాలకుర్తి. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని, రైతులకు న్యాయం చేస్తూ వారికి రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోముచెట్టి పాల్గొన్నారు. చూడండి. सर्वे जना सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा मृदङ्गमय. ओम सहना भवतु सहनौ पुनस्तु सह वीर्यं करवावहै. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम पूर्णमदं पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा प्रचोदयेत्. सहकार मार्केटिंग सोसाइटी प्रेसिडेंट स्थिर आवासनं स्थिरासनं समर्पयामि. राजकीय प्रस्ताव अंचल अभिवृद्धि अनुग्रह प्राप्तिरस्तु. कुलदेवता अनुग्रह प्राप्तिरस्तु. इष्टदेवता अनुग्रह प्राप्तिरस्तु. मनोवांछाय
ఈరోజు సుదినం మన చైర్మన్ గా శ్రీ వేదిక పెద్దలు ఆశీర్వాదాలు చూసుకుంటుంటాడు. ఒక కుటుంబంలాగానే భావిస్తున్నాడు పార్టీని కూడా. అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న ఈరోజు మరి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు వికారెడ్డి అన్న గారు, మా సోమిశెట్టి వెంకటేశ్వరన్న గారు, నా అధికారికంగా మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ డిసిఎంఎస్ పదవి నాకు అప్పచెప్పారో ఈ డిసిఎంఎస్ ఆస్తుల్ని కానీ డిసిఎంఎస్ని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రి గారైన లోకేష్ బాబు గారు 6 తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. దాంట్లో యువశక్తి, మహిళా శక్తి, మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం. ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి. కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధి పరచడానికి మరి మేము అన్ని విధాల వాళ్ళకు గిట్టుబాటు ధరలు కల్పించి మంచి మందులు, ఎరువులు. భూపాల్పల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరిక్ మండలం చిన్నకోడపాక గ్రామంలో భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే బొడ్రాయి కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు శాల్వలు కప్పి డప్పు చప్పులతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాల బొడ్రాయి వద్ద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నకోడపాక గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యనారాయణరావు గారికి స్వాగతం, సుస్వాగతం. అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, చిన్నకోడపాక గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నిర్వాహక కమిటీ, అదేవిధంగా చిన్నకోడపాక గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు, ఆడబిడ్డలు, సోదరిమణులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహక కమిటీకి, పూజారులకు, ప్రతి ఒక్కరికి కూడా భూలక్ష్మి, మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై కలిగి దినదిన అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని,
ఈ ఊరు ఆడబిడ్డలు కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలని, బంధుమిత్రులు కూడా ఆనందంతో అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ చిన్న కొడపాక గ్రామంలో మేము బొడ్రాయి ప్రతిష్ట చేసుకుంటున్నాం. దీని ముందు మాకు డ్రైనేజ్ కావాలి, అంత బురద అవుతుందని నాకు గ్రామస్తులు మన వాళ్ళు చెప్తే 5 లక్షల రూపాయలు మీకు ఈ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజ్కి ఇచ్చి ఆ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజీ కాకుండా ఈ గ్రామానికి 30 నుంచి 50 లక్షల రూపాయలు డ్రైనేజీ కానీ అటువంటి గ్రామంలో పేదవాళ్ళు మాదిగా పేద బడుగు బలహీన వర్గాలు బీసీలు చాలా మంది ఉన్నారు. ఈ గ్రామంలో పేదవాళ్ళందరికీ మీ అందరి ఆశీర్వాదంతో, మీ సహకారంతో, మీ దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా 1,30,000 ఓట్లతో మీరు గెలిపించారు. పార్టీల గతి రోజు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి గట్టిగా ఉంటే గ్రామస్తు గాని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ భూలక్ష్మి మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీకు నిండుగా కలగాలని, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహక కమిటీకి, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరికి, బంధుమిత్రులకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తల్లి ఆశీస్సులు అందరిపై కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. సరైన శిక్ష వేసిన రాచకొండ పోలీసులు. భారీ శబ్దాలు చేసిన బైక్ సైలెన్సర్లను పీకి రోడ్లతో ధ్వంసం చేసిన రాచకొండ పోలీసులు. షెబాస్ పోలీస్ అంటున్న ప్రజానీకం. హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు వల్ల తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు. జాతీయ పార్టీలో వర్గపోరు అతి సహజం. అయితే ఈ స్థాయిలో కొట్టుకున్న స్థాయికి వెళ్లడం చాలా బాధాకరం. ఈ ఘటన చూస్తే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాధపడతాడు. కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నటువంటి ఈ ఘటన నెట్టింట్లో వైరల్ అవుతుంది. రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకొని ఆదాయం పొందాలని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి చేసి అధిక దిగుబడి పొందాలని సూచించారు. భూసారాన్ని కాపాడుకోవడం కొరకు సేంద్రియ పద్ధతిలో లాభసాటి వ్యవసాయాన్ని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎక్కడ పోయినా 400 ఎకరం పద్దున్నారు, 1000 ఎకరం పద్దున్నారు. శివారు మొత్తం కూడా 1000 ఎకరాలలో జొన్న పట్టేసేది, శనగలు వేసేది, వాణిజ్య పంటలన్నీ కూడా మనం వాడుకునే నిత్యావసర వస్తువులు అవుతారు. పంటలన్నీ కూడా మనం వేసుకొని తినేది. కానీ ఈరోజు సుఖానికి అలవాటు పడిపోయే రైతు
ఈజీగా ఒక బస్సు ఎక్కువ అదే పచ్చబడుతుంది, అదే ఈడుతుంది, పొట్టేస్తుంది, పంట పడుతుంది అనే అలవాటు రైతుకు అలవాటు అయిపోయింది. నూకలు వస్తుంది, నేనేం చేయాలి అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిని రైతులు మనం వెనుక నాట్లు వేసుకోవడం, పత్తిని కూడా వెనుకేసుకొని మనం గులాబీ రంగు పువ్వులు తెచ్చుకోవడం, అదే మందలు పెట్టుకునే పరిస్థితి, ఆవులను కానీ గేదెలను కానీ పెంచుకునే పరిస్థితి. ఇంటికి 2 ఆవులు గోమాతలు ఉంటే లక్ష్మీ దేవి ఈరోజు మన ఇంట్లో ఉన్నట్టుగా ప్రతి ఇంట్లో ఆవులు గేదెలు ఉండేది. వాడు యూరియాతోని పాలు కలిపే కంపెనీలలో మనము డబ్బాల పోయి ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటారు, పాల ప్యాకెట్ తెచ్చుకుంటారు, తాగుతారు. కానీ గేదెలు పెంచుకోవడంలో రైతు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాడు. నేనైతే ఎక్కడ కూడా పాల ప్యాకెట్ ఎవరన్నా గేదె పీకిన పాలు ఉంటే చల్లదేమంట ఆ పెరుగు వేసుకుంటా. కానీ ఎట్టి పరిస్థితులలో ఎక్కడి పోయినా హోటల్లో కానీ ఇక్కడ కానీ పెరుగు పాలు తాగే సమస్య లేదు. కనుక ఈరోజు మనము రైతులకు ఎక్కడి అలవాటు మనం మలుచుకోవాలి. మలుచుకొని ఈరోజు గేదెలను పెంచుకోవడం, ఆవులను పెంచుకోవడం, అదేవిధంగా వ్యవసాయాన్ని మార్చవలసిన అవసరం ఉంది. మనం జలుబు కూడా గన్పూర్ చేయడానికి 4,000 ఎకరాలు వేసేది, జలుబు పంట తీసేది. ఒకవేళ గింజలు రాకపోతే నాటు ముందు దాన్ని మొత్తము 2 సార్లు 4 సార్లు దున్ని గొర్రు కొట్టి దాంట్లో నాటేసేది. దాంతో పంట పడే పరిస్థితి ఉండేది. దాన్ని కూడా అలవాటు మార్చేసి డిఏపి, కోరమండలు, యూరియా అలవాటు అయిపోయి ఈరోజు పెరిగినటువంటి ఎరువుల ధరలను మనము పెట్టుబడి రైతుకు ఎక్కువ అయ్యే విధంగా మనం ఈరోజు వాడుతున్నాం. ఇవన్నీ కూడా ఆ అలవాటును మార్చుకునే విధంగా దయచేసి ఇంతకుముందు మన ఉమ్మారెడ్డి గారు శాస్త్రవేత్త చెప్పినట్టుగా దాని అలవాటు ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం సోషల్ మీడియాలో సినిమాలు కానీ వీని తిట్టిడు, వాని తిట్టుడు, ఈ పార్టీ ఆ పార్టీ తిట్టింది తొందరగా పెట్టి వీడియో చూస్తాం. వాళ్ళు చెప్పినట్టుగా పరిశోధనకు చేసినట్టుగా వీడియోలు కానీ ఆ పుస్తకాన్ని కానీ చదివేటువంటి పరిస్థితిని కూడా మనం చేయలేము. స్పెషల్ కానీ ఇతర పంటలను కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మా గణపురం రామప్ప లగ్నవరం ఉంది. ఈరోజు మొత్తం కూడా ఇంకా క్రాప్ కొయ్యలేదు, వడ్లు కల్లాలలో ఉన్నది, ఇంకో 1000 లారీలు అయితే. అదే మనం భూపాలపల్లి ఒక నియోజకవర్గం చూసుకుంటే టేకుమట్ల మండలంలో మళ్ళా నార్లు పోస్తున్నారు, మొగుళ్ళపల్లి మండలంలో నార్లు పోస్తున్నారు. 60 రోజులు అయిపోయింది వాళ్ళు పంట తీసి. అది ఈరోజు మనము ప్రకృతి ఏంటి, ఈరోజు 15 రోజుల ముందే వానలు వచ్చినాయి. ఒక 5 నుంచి 10% ఈరోజు మన గోరుకొత్తపల్లి, తిరుమలగిరి, పొరుగల్లు, ఇంకా అక్కడ ఇక్కడ మా గణపురం మండలం, టోటల్ భూపాలపల్లి, రామపెరుక మొత్తం కూడా క్రాప్ అంతా 65% వడ్లు మనం పెట్టుబడి పెట్టి కల్లారంలో ఉంది. ఏం తింటాం? అరే ప్రభుత్వం ఏం బీక్తుంది, ఎమ్మెల్యే బీక్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని మనము వృధాగా రైతుకు బాధతో, దుఃఖంతో, ఆవేశంతో ఈరోజు మాట్లాడుతుంటారు. నేను మన బసవరాజుపల్లి ఒక కళ్ళం దగ్గర పోయిన 100 లారీలు ఉన్నాయి. ఆ కళ్ళం పెట్టినోడు ఎక్కడ పెట్టిందంటే ఒక 8 ఫీట్ల లోతున, అంటే 2 గోడల లోతున 2 కళ్ళాలు 100 లారీల వడ్డు పోసిండు. మొన్న వాన తప్పితే వడ్డు మొత్తం ఇట్లా నీళ్ళల్లో తేలే పరిస్థితి ఉంది. అడిగిన తర్వాత ప్రజల్లో ధైర్యం నింపేందుకే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులను కవాతు నిర్వహించామని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు. శనివారం సిపిసిఎన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును సంయుక్తంగా పరకాల పట్టణంలోని పాత సిపిఎంఎస్ గౌడన్స్ నుంచి వాయా అంబేద్కర్ కూడలి మీదుగా కొండ లక్ష్మణ్ బాబు విగ్రహం వరకు పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పరకాల ఏసీపీ మాట్లాడుతూ పహల్గాం ఘటన ద్వారా దేశ ప్రజల్లో అలజడి రేగినప్పటికీ ఆపరేషన్ సింధు ద్వారా విజయం సాధించి ఆత్మవిశ్వాసం చాటడం జరిగిందన్నారు. తాము ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.